హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్లు ఏంటంటే, అన్న అప్పి ఆటో వచ్చేసి బోర్ చేయించాను, కొత్త బోర్ వేసినా కానీ ఫుల్ బోర్ చేసినా కానీ ఇంజనాలు వచ్చేసి 1/2 లీటర్ వారానికి 1/2 లీటర్ వాటర్ తాగుతుందన్న, ఎందుకన్నా ట్రబుల్ బోర్ డబ్బులా లేకపోతే ఎక్కించే మెకానిక్ ట్రబులా ఏందన్నా అని అడుగుతున్నారన్నమాట. దాని గురించి ఈ వీడియో అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ బండికి బోర్ చేసి కరెక్ట్గా వారం అయింది. వారానికి వచ్చేసి ఇది లీటర్ తాగుతుందంట. ఇది బోర్ ఎవరు చేసారో మనకి తెలియదులే, కానీ అసలు ఈ యొక్క బోర్ చేసినా కానీ ఆయిల్ ఎందుకు తాగుతుంది అనేది ఒకసారి ఈ బోర్ ఓపెన్ చేసి దేనివల్ల ఆయిల్ తాగుతుంది అనేది ట్రబుల్ అనేది మీకు చూపిస్తా. చూడండి, దీనికి వచ్చేసి ఫస్ట్ ఆయిల్ గేజ్ చూద్దాం. ఇప్పుడు 3 రోజులు అయింది అటు పోసి మనోడు కింది గేజ్ చూపింది. ఇప్పుడు ఒకసారి బోర్ ఓపెన్ చేసి చూద్దాం ఏమైంది అనేది. ఫస్ట్ ఇప్పుడు మీకు తెలుసుగా పట్ట వాల్ ఓపెన్ చేసేసి, ఓకే ఫ్రెండ్స్, పైన మొత్తం బోల్డ్ పీకడం ఓకే. ఇప్పుడేగా కింద బండి లేపి కింద సంపు ఓపెన్ చేద్దాం లైన్ చేసి పట్ట ఓకే. ఇప్పుడు లోపల సియాలు ఓకే. సైలెన్సర్ నెక్స్ట్ బండి దింపగా ఓకే. ఇప్పుడుగా కింద సిఆర్బి మొత్తం వేయడం ఓకే, కొన్ని మొత్తం ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే హెడ్ ఓపెన్ చేద్దాం. ఇది హెడ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంది పర్వాలా. ఇప్పుడుగా బోరు ఇది బోర్ అన్నమాట. ఇప్పుడు ఈ బోర్లో వచ్చేసి రింగులు ఎలా ఉన్నాయి, కట్టుకున్నాయా లేవా, లేదా ఆయిల్ ఎందుకు తాగుతుంది అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. పిస్టన్ నుండి బోర్ నుండి విడదీద్దాం. పిస్టన్ ఏంటంటే మొత్తం కూడా రింగులు అనేవి, పిస్టన్ ఉండే రింగులు అనేవి మొత్తం కూడా ఖరాబ్ అయినాయి అనమాట. ఇలా ఎందుకైందంటే వచ్చేసి ఇది కూడా పైన ఉన్నది కూడా మొత్తం కూడా మట్టి డస్ట్ అనమాట. ఇది కోపడుందా డస్ట్ దగ్గర చూపి, దీమే కట్టు కోపడుందా. ఈ ఎరుపు కలర్లో ఉంది ఏంటంటే ఇదంతా కూడా మట్టి అనమాట. ఇది మట్టి. ఇది వచ్చేసి ఎందుకు ఈ రింగులు ఇలా ఫెయిల్ అయినాయి అంటే ఇప్పుడు చూద్దాం. అసలు మనకి ఇంజన్ అనేది అన్ని స్టార్ట్ కావాలంటే మనకి మెయిన్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్లో నుండి లోపలికి హెయిర్ తీసుకొని ఇలా కిందికి వచ్చేసి ఇందులో బోర్లో మండి నాక ఇటు నుండి మళ్ళీ సరాసరిలో ఉండి వెళ్ళిపోద్ది. మండి నాక అది స్మోక్ అయ్యి అయితే ఏం చేస్తుందంటే ఈ ఎయిర్ ఫిల్టర్ ప్రక్రియలో ఏంటంటే ఇది మడ్డి ఇదేంటంటే ఇది ఏంటంటే మొత్తం కూడా డస్ట్ అనమాట. ఈ మట్టి వల్ల ఈ బండి అనేది ఇంజన్ అనేది బోర్ ఫెయిల్ అయిందనమాట. ఈ ఎయిర్ అనేది లాక్ కొట్టదు కాబట్టి బండి స్టార్ట్ అయినప్పుడు ఈ మట్టి అనేది లోపల పోయి బండి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు పైకి కింది కాడిది కాబట్టి దాని సందులో పడి బోరు పిస్టన్ రింగులు 3 కొట్టపోయినాయి అనమాట. ఎయిర్ ఫిల్టర్లో మట్టి చూడండి వస్తుంది అనేది. ఇది మనం ఏంటంటే బండి చేపిలోనే కరెక్ట్ కాదు, ఎయిర్ ఫిల్టర్ కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. ప్లస్ బోర్ చేసేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనేది బూటు శుభ్రంగా పెట్రోల్తో కడిగి ఈ కుండను మొత్తం బోర్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. హెడ్ క్లీన్ చేసుకొని హెడ్లో కూడా చూడండి లోపల మట్టి అట్టు ఉందో ఓకేగా. ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ డీజిల్ కలిపినాం అనమాట. దీన్ని పెట్టిగా హెడ్ బోర్ శుభ్రం క్లీన్ చేసి మొత్తం ఎయిర్ ఫిల్టర్తో సహా మొత్తం చాంబర్ మొత్తం కడిగి పెట్రోల్తోనే ఇక కొత్త బోర్ వేసేద్దాం. ఎందుకంటే ఈ బోర్ ఇక పనికిరాదు, ఖరాబ్ అయిపోయింది అనమాట. మట్టి కృష్ణ అంచుల్లో పోయి అన్నమాట. రింగులు అనేవి బాగా ఖరాబ్ అయిపోయినాయి, రింగులు అనేవి బాగా కొట్టేసినాయి. ఇది పనికిరాదు, తీసేసి దీన్ని కొత్త సెట్ ఎక్కిద్దాం. చూపాను ఇంకో ఎయిర్ ఫిల్టర్లో చూడండి ఎంత డస్ట్ ఉంది అనేది. ఇది మట్టి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పైప్ కడుగుదాం.
ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ బూట్ శుభ్రంగా పెట్రోల్ పోసి దీన్ని శుభ్రంగా కూడా ఏమాత్రం డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేద్దాం. చేయకపోతే మళ్ళీ యథావిధి పరిస్థితికి వచ్చింది అనమాట. మనం చేసింది కూడా ఎవరు చేసిన అంతే. ఓకేగా ఇప్పుడు ఇక శుభ్రంగా లోపల బోర్లో లోపల ఇంజన్లో లోపల మొత్తం బోర్ కూర్చొని హౌస్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసినమాట. తర్వాత ఎయిర్ ఫిల్టర్ కుండ లోపల, తర్వాత వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ బూటు చూడండి లోపల ఎంత నీట్గా కడిగిన అనేది. ఇప్పుడే దీన్ని ఎక్కిచ్చేసి కొత్త బోర్ వేసి ఎక్కిద్దాం. ఓకేగా బోర్ కిట్టు కరెంట్ రాడ్ కొత్త తెచ్చినాం అనమాట. ఏంటంటే ఇక్కడ కరెంట్ రాడ్ బుష్ చేసేవాళ్ళు లేరు వేరాలో, అందుకే ఇప్పుడుగా కరెంట్ రాడ్ కూడా కొత్త తెచ్చినాం అనమాట. దాన్ని వేసి ఎక్కిద్దాం. ఇది వచ్చేసి గ్రూవ్స్ కంపెనీ అనమాట, ఒరిజినల్ గ్రూవ్స్లో. ఇది వచ్చేసి BS3 3350 రూపాయలు. ఈ రింగులు రైట్స్ లోపల హోల్ ఏమైనా చెక్ చేయాలన్నమాట. నేను కృష్ణ మీద పెట్టి ఎప్పటిలాగానే ఎక్కిద్దాం. సరిపోయింది కదా, లేపు లేపు. ఓకేగా ఇప్పుడు బోరు రింగుల్ సెట్టింగ్ మొత్తం ఓకేగా. ఇప్పుడు బండికి ఎక్కించేద్దాం. పట్ట ఎక్కించి స్టార్ట్ చేసి కూలింగ్ పెడదాం. రైట్ బోర్ ఓకే. ఇంకా ఎడ్ల పళ్ళనమాట. ఓకే హెడ్ అనేది శుభ్రంగా సరే చేయించిన అనమాట. చూడండి ఎలా ఉంది నీట్గా. చూడండి లోపల చూడండి అంత నీట్గా ఉంది. పెట్రోల్ డీజిల్ చేసి కడిగితే అలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా ఉంటే ఏంటంటే బోర్ అనేది లైఫ్ పెరిగింది అనమాట. ఓకే ఇప్పుడు దీన్ని ఎక్కించేద్దాం. ఓకే రైట్ ఇప్పుడు ఇలా ఎక్కించేద్దాం. ఓకే ఈ బండి మొత్తం బోర్ ఎక్కిన ఓకేనమాట. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ బండి బోర్ ఎందుకు ఫెయిల్ అయింది, రింగులు ఎందుకు ఫెయిల్ అయినాయి అని ఇప్పుడు మాట్లాడదాం అనమాట. ఇది వచ్చేసి దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనోడు బండి ఓనరు దీనికి అసలు ఎయిర్ ఫిల్టర్ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్ ఇంజన్ అనేది లైఫ్ ఉండేది ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ వల్లే నేను ఇంజన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనోడు ఎయిర్ ఫిల్టర్ కరెక్ట్ గాలి పెట్టాల, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఈ యొక్క బోర్ కిట్టు ఇది మంచి కంపెనీ కాదనమాట. ఈ కంపెనీ బోర్ కూడా ఏపీకూడదు. ఇప్పుడు ఇది ఎంత అయింది 2400 అయింది అనమాట. అంటే ఇద్దరు గేపించినప్పుడు ఒక వారం కింద గేపించినట్టు ఇది 2400 అయింది. అదే దీనికి 2400 గ్రూవ్స్ కి దీనికి వచ్చేసి దానికి దీనికి తేడా ఏంటంటే గ్రూవ్స్ కి దీనికి తేడా 800 తేడా. కాబట్టి మనం 800 కోసం చూసుకోవచ్చు. ఎప్పుడైనా ఏపీ పాటు కూడా కంపెనీ అయిపోయాలి. కొంతమంది ఏంటంటే మనం ఒక తక్కువ కొత్తని చూసి ఇసొంటి వేపిస్తున్నాం అనమాట. ఇసొంటి వేపించడం వల్ల కూడా ఈ ఖరాబ్ అయితే అంటే ఇది మనం ఈ కంపెనీ వేయించినా కానీ మినిమం నడిచిద్ది ఒక 7 నెలలు నడిచిద్దిలే. కానీ మనోడు ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ గాలి అనేది కట్టు పెట్టగా ఈ రింగులు అనేది తొందరగా ఖరాబ్ అయింది. ఇది అసలే వాళ్ళ మామూలు కాబట్టి దానికి దీనికి సింక్ అయింది. దీనివల్ల చూసారుగా మట్టి అనేది మెయిన్. అందుకే ఎయిర్ ఫిల్టర్ అనేది కరెక్ట్గా ఎయిర్ ఫిల్టర్ కట్టు మెయింటైన్ చేయమనేది మేము చెప్పేది అందుకే అనమాట. ఇలానే జరుగుతుంది ఎయిర్ ఫిల్టర్ కట్టు మెయింటైన్ చేయకపోతే. ఈ బండి కూలింగ్ కూడా ఇంజన్ చేసినాక ఇక్కడ 1 గంట ఆడినాకనే ఎప్పుడైనా కానీ తర్వాత రన్నింగ్ కూలింగ్ పెట్టుకోవాలన్నమాట. రన్నింగ్ కూలింగ్ ఇక్కడ 1 గంట ఆడాలి. చాలా మంది వచ్చి ఎమ్మటే లోడ్ వేస్తారు. దానివల్ల కూడా ఇలానే ఇబ్బందులు ఎదురవుతాయి. పంపు చేయి ఇలాంటి ఇష్యూస్ ఎదురవుతాయి అనమాట. ఓకే మెయిన్ బండి కూలింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి మంచి పార్ట్ చేయాలి, తర్వాత వచ్చేసి కూలింగ్ ఉండాలి కరెక్ట్గా, తర్వాత వచ్చి ఎయిర్ ఫిల్టర్ కరెక్ట్గా ఉండాలి, తర్వాత వచ్చేసి మెకానిక్ కరెక్ట్గా ఎక్కాలి. ఈ 4 కూడా కరెక్ట్గా ఉంటే బండి ఇంజిన్ అనేది ఇబ్బంది పెట్టకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మంచి నడిచింది అనమాట. మినిమం 1 సంవత్సరం అయితే నడిచింది బోర్ అయితే ఏ బండి అయినా. ఆ తర్వాత నడిచేది ఏంటంటే మన మెయింటైన్ వల్ల డ్రైవర్ మెయింటైన్. 1 2 లాగు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోట్స్ కింద కామెంట్ చేయండి.